తమ్ముళ్ళు చెల్లెళ్ళు, రకరకాల ఫ్రెండ్స్తో నీకు ఫ్రెండ్షిప్ ఉంది, కనెక్షన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ నిన్నేం చేస్తారు చెప్పు? నువ్వు కలిగి ఉన్న సహవాసం కావచ్చు, స్నేహం కావచ్చు, ప్రేమ వ్యవహారం కావచ్చు, అంతానికి వచ్చేసరికి ఇవేం చేస్తాయి చెప్పు? నీ జీవితాన్ని నాశనం చేస్తాయి, నీ చదువును పాడు చేస్తాయి, నీ యవ్వనాన్ని నాశనం చేస్తాయి, నీ భవిష్యత్తును నాశనం చేస్తాయి, నీ శరీరాన్ని అపవిత్రపరుస్తాయి, తల్లికి తండ్రికి అవమానాన్ని తీసుకొస్తాయి. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రపంచంలో ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఇప్పటి వరకు ఏ ఒక్కరిని మోసం చేయలేదు, ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు. కానీ తనతో స్నేహం చేసిన ఎవరినైనా సరే, పేదవాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, విద్యావంతుడు కావచ్చు, విద్య లేనివాడు కావచ్చు, తక్కువ కులం వాడు కావచ్చు, పెద్ద కులం వాడు కావచ్చు, తెల్లవాడు కావచ్చు, నల్లవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయనతో స్నేహం చేసిన ప్రతి ఒక్కరిని ఆయన దీవించాడు, హెచ్చించాడు, గొప్ప చేశాడు. అన్ని విధాలుగా ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు.